मोहतरम नाज़रीन आदाब, आज़ाद न्यूज़ में आप सभी का खैर मक़दम है। बांसवाड़ा हल्के के बिरकुर मंडल, नसरुल्लाबाद मंडल और बांसवाड़ा मंडल के खवातीन में साबिक़ा स्पीकर व रुकने असम्बली पोचाराम श्रीनिवास रेड्डी के हाथों कैंप ऑफिस पर तकरीबन 222 शादी मुबारक व कल्याण लक्ष्मी चेकों की तकसीम अमल में आई। इस मौके पर BRS पार्टी व रुकने असम्बली पोचाराम श्रीनिवास रेड्डी ने अपने खिताब में कहा कि साबिक़ा हुकूमत BRS पार्टी के चीफ मिनिस्टर चंद्रशेखर राव की जानिब से दी जाने वाली स्कीम के तहत उन चेकों की तकसीम अमल में लाई जा रही है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने अब तक अपने किए गए वादों की अमल आवारी नहीं की। मालूम नहीं वो 6 गारंटी स्कीमात के वादों को कब पूरा करेगी। అందరికీ నాకు మీ శాసనసభ్యుడిగా గెలిపించినందుకు ఈ సందర్భంలో మీరందరూ వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। जो आपके चुनाव में मेरे नेताएं सो हमारे भाई बहनों को भी मैं शुक्रिया अदा करता हूं। ఇది పోయిన గవర్నమెంట్ తీసుకున్న దరఖాస్తుని పరిశీలించి ఈనాడు చెక్కులు వస్తా ఉన్నాం। ఈ కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరి ఎప్పుడు ఇస్తుందో ఏం తెలియదు కానీ 1,316,000 తులం బంగారం ఇస్తా ఉన్నారు। ఇప్పుడు తులం బంగారం ఏడాదాసి తెలుస్తలేదు కానీ అంత నమ్మి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మైక్ పట్టుకొని చెప్తే నమ్మారు। 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు। ఈ పంచాయతీ అంతా పోయిన గవర్నమెంట్ ఇచ్చిన దరఖాస్తులే కానీ కొత్తవి కావు। మన కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో ఎలక్షన్ వరకు పోయిన ఎలక్షన్ వరకు 16,000 మందికి ఇచ్చాం। కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 16,000 మందికి 130 కోట్లు ఇచ్చాం। ఎలక్షన్ తర్వాత మళ్ళీ 500-600 పంచాం। ఈ 2-3 నెలల్లో మళ్ళీ 500-600 పంచాం। రాష్ట్రం మొత్తం మీద పంచినటువంటి చెక్కుల సంఖ్య 13 లక్షలు, ఇచ్చినటువంటి డబ్బు 11,000 కోట్లు ఆడబిడ్డ తల్లి చేతులు పెట్టి మనం ఆదుకున్నాం। సరే, ఇవన్నీ మొన్న ఎన్నిక జరిగినాయి కాబట్టి 3 నెలలు అయింది కాబట్టి అనేక హామీలు ఇచ్చారు। అందులో ఈ తులం బంగారం కూడా హామీ। ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, నెలకు మాట ఇచ్చారు। ఇప్పటి దాని గురించి మాట చర్చ లేదు। రైతులకు 15,000 ఉన్న 10,000 ఇచ్చే దిక్కు లేదు ఇప్పటికీ। కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, మరి ఈరోజు ఇస్తారా చేస్తారా ఇంకా దాని మీదనే చర్చ జరుగుతూ ఉన్నాయి। ఇల్లు లేని వారికి ఇందిరమ్మ పేరుతోటి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు। మనం వెనకటికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ తప్పితే ఇప్పటికీ కొత్త ఇల్లు ఇప్పటికి ఇచ్చిన దాఖలాలు లేవు। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు తీసుకోమన్నారు, దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు। పెన్షన్ 2,000 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 దేవుడేది కానీ ఒక నెల ఎగొట్టేసి గడబడ ఇక 4,000 ఎప్పుడు ఇస్తారో తెలియదు। ఒక్కడు మాత్రం చేసేది ఉచిత బస్ వేసేది, సీట్ దొరక ఆడలు కొట్టాడుకుంటున్నారు।